వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ మహేష్. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తుమ్కుంట మున్సిపల్ పరిధిలోని షామీర్పేటలో ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం గుడి వద్ద ఉన్నాము. ఇక్కడ శ్రీ మిర్యాల కిషన్ రావు గారి జ్ఞాపకార్థం మేరకు ఇక్కడ తన కుమారులు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అది ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఒకసారి వీక్షిద్దాం. నా పేరు మిర్యాల ప్రవీణ్ రావు. మా ఫాదర్ మిర్యాల కిషన్ రావు గారు ఎక్స్ సమితి ప్రెసిడెంట్ బెట్పల్లి. ఆయన ఎంతో సమాజ సేవ చేశారు. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. షామీర్పేటలో కూడా చాలామంది గుర్తుపడతారు ఆయన గురించి. మిర్యాల కిషన్ రావు ప్రాపర్ వచ్చి కోరుట్ల. ఈ 90s అట్లా హైదరాబాద్ రావడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ షామీర్పేటలో కూడా కొన్ని ల్యాండ్స్ తీసుకున్నారు. ఆయనకు ఇక్కడ షామీర్పేటలో చాలా ఆప్తులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ షెడ్ నిర్మించడం జరిగింది. వారి జ్ఞాపకార్థం గురించి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టుతున్నారు. పబ్లిక్ చాలా బాగున్నారు, చాలా సంతోషం. మిర్యాల కిషన్ రావు గారు మాకు చాలా ఆప్తులు. వారు పాత మెట్పల్లి బ్లాక్ ప్రెసిడెంట్గా విజయవంతంగా తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎందరో నిరుద్యోగ యువకులకి తన ప్రాతినిధ్యం వహించినటువంటి బ్లాక్ నుంచి ఉద్యోగాలు కల్పించి ఆ ఏరియా వాళ్ళకి చాలా మంచి సేవలు అందించారు. ఆయన లేరు అనేటువంటి విషయం ఇప్పుడు మాకందరికి కూడా చాలా విచారకరంగానే ఉంటుంది. ఆయన వారి కుమారులు వారి జ్ఞాపకార్థం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి చర్య. మున్ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఆయన పేరు మీద జరగడం చాలా ఆనందదాయకం. ఆయన ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా, ఈ ప్రాంతంలో చాలామంది కిషన్ రావు గారిని గుర్తుపడుతూ ఆయనను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో అభివృద్ధి చెందారు. వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇటువంటి కార్యక్రమాన్ని చూస్తే. కాబట్టి ఈ ఏరియాలో ఇటువంటి కార్యక్రమాన్ని ఆయన జ్ఞాపకార్థం ఒక షెడ్డును నిర్మాణం చేసి దాని కింద ఈరోజు ఇటువంటి అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి ఈరోజు షామీర్పేట రేణుకా ఎల్లమ్మ గుడిలో మరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం ఈరోజు మంగళవారం మరి మిర్యాల కిషన్ రావు గారి జ్ఞాపకార్థం కోసం వారి కుమారులు రామ్మోహన్ రావు గారు, ప్రవీణ్ రావు గారు, వెంకటేశ్వరరావు గారు, వారు మిర్యాల కిషన్ రావు గారి కుమారులు కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్థాన్ని తీసుకొని అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. మరి అన్నదాన కార్యక్రమంలో అన్ని దానంలో కల్లా అన్నదానమే గొప్ప అంటారు కదా. మరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. మరికి రాజీవ్ రహదారికి కరీంనగర్ నుంచి షామీర్పేట వరకు రాజీవ్ రహదారి వరకు ఉన్నటువంటి పేరు ఆయన కిషన్ రావు. మిర్యాల కిషన్ రావు అంటే చాలా 6 అడుగుల అజానుభావుడు, నీలమేఘ శ్యాముడు. మరి ఆకారమే కాకుండా గుణం కూడా గుణవంతుడు. క్రమశిక్షణతో బతకాలని చెప్పి లేదు, ఎన్నడూ కూడా లేదు అని బాధపడొద్దు, కష్టపడి సాధించుకోవాలనే ఉద్దేశం గలవాడు, క్రమశిక్షణ గలవాడు మంచి అలాంటి వ్యక్తి. మరియు నా గురువుగా నా ఎదుగుదలకు ఆయన సహకారం ఇచ్చినందుకు నా సంతోషంగా భావిస్తున్నాను. మరి పూర్వజన్మ సుకృతం ఉంటేనే అలాంటి వ్యక్తితోటి సుదీర్ఘంగా నేను ప్రియ శిష్యునిగా నేను భావిస్తున్నాను. మరి అలాంటి గురువు నాకు దొరకడం చాలా ఆనందకరం. మరి ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ గుడి షెడ్డు కిషన్ రావు సార్ గారి జ్ఞాపకార్థం కోసం మరి భారీ ఎత్తున ఈ షెడ్ నిర్మించినట్టు. మరి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి, దావత్లు కూడా జరుగుతాయి. వర్షాకాలం వస్తే చాలా ప్రాబ్లం ఉండే. సార్ దృష్టి తీసుకపోగానే మరి మిర్యాల కిషన్ రావు సార్ గారి జ్ఞాపకార్థం కోసం అడగగానే షెడ్డు వారి నిర్మించడం జరిగింది. వారికి మా గౌడ సంఘం నుంచి, మా గ్రామ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు శశికాంత్. నేను అల్వాల్ నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరగడం చూసి బస్సు నుండి దిగి ఇక్కడ భోజనం చేస్తున్నాను, ప్రసాదం స్వీకరిస్తున్నాను. ఇది చాలా అద్భుతంగా అనిపించింది.
ఇక్కడ వంటలు కూడా చాలా శ్రద్ధగా చక్కగా పెట్టడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనసాచి కోరుకున్న రేణుకా ఎల్లమ్మ తల్లి దయ వల్ల అందరూ ఈ యొక్క ప్రసాదం స్వీకరించి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు మధుబాబు. నేను ప్రతి మంగళవారం వచ్చి ఇక్కడ భోజనం చేస్తాను. ఇక్కడ నేను ఒంటిమామిడి మార్కెట్ నుంచి అక్కర్లు కొనుక్కొచ్చి జీడిమెట్ల కుత్బుల్లాపూర్లో అమ్ముతాను. ప్రతి వారం వస్తా. ఇక్కడికి వచ్చి మొక్కినప్పటి నుంచి మా వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. అంతా ఎల్లమ్మ తల్లి దయ. జై రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిరియాల కిషన్ రావు జ్ఞాపకార్థం మేరకు తన ముగ్గురు కుమారులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అదేవిధంగా గతంలో అన్నదాన కార్యక్రమానికి ఒక షెడ్డును కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జనాలు తండోపతండోలుగా వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు. కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.